బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగింది. ఉదయం ఆయన మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. తర్వాత ఇటీవల ప్రభుత్వం 101 కోట్లతో చేపట్టిన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ ఆధునీకరణ పనులను నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం గద్దెల వద్ద వనదేవతలకు తొలిమొక్కు సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి మేడారం సంప్రదాయం ప్రకారం తులాభారంలో పాల్గొన్నారు. తన బరువుకు సమానమైన 68 కిలోల బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి మేడారం పర్యటన రెండో రోజు భక్తి శ్రద్ధలతో కొనసాగుతుంది. ఉదయం ఆయన మంత్రులు, కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. తర్వాత ఇటీవల ప్రభుత్వం 101 కోట్లతో చేపట్టిన సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణ ఆధునీకరణ పనులను నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం గద్దెల వద్ద వనదేవతలకు తొలిమొక్కు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి తన మనవడితో కలిసి మేడారం సంప్రదాయ ప్రకారం తులాభారంలో పాల్గొన్నారు. తన బరువుకు సమానమైన 68 కిలోల బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.